ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అన్నం పెడుతున్న రైతులకు అవమానకరంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా బాధాకరమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నందెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎన్డీఏ ప్రభుత్వంలో 10 నెలల్లో రైతాంగాన్ని ఆదుకోవడం వంటి అనేక అంశాలపై అవగాహన లేని వ్యక్తిగా వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన లేక మాట్లాడుతున్నారు అని జగన్ తీరుపై ధ్వజమెత్తారు. రైతాంగం కోసం మాట్లాడే అర్హత వీరికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గతంలో ఎఫ్సిఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా, అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను రబీలోను 37 లక్షలు మెట్రిక్ టన్ను. సరే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్ను ధాన్యం మేము కొనుగోలు చేసాం, ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధం అవుతున్నాం. రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో 2,50,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. కోనసీమలో 97,400 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. అదేవిధంగా కాకినాడలో 58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. సమీక్షిస్తాం, అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే 1:2 కూడా మేము వెసులుబాటు కల్పించాం. నేను మీ ద్వారా రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా, రేపు కూడా సమావేశంలో వాళ్ళు పాల్గొనమని చెప్పాను. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. రైస్ మిల్లర్లు కూడా వారధులుగా మిగిలారు ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి. అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడు చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది. డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను నేను మిల్లర్లకి, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరూ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేసాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి. మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.